వర్తమానం ప్రత్యేక కథనంకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఫేక్ న్యూస్తో వాటిల్లే నష్టాలపై ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకున్న వార్తలు తప్పుగా ప్రసారమైతే పెద్ద అనార్థమే జరుగుతుంది. తాజాగా ఘనత వహించిన ఈనాడు దినపత్రిక ఓ తప్పుడు వార్తను నిర్ధారించుకోకుండానే ప్రచురించి కలకలం రేపింది. ఆ వార్త వివరాలలోకి వెళ్తే, వరంగల్ నగరంలోని శివానగర్ బ్రిడ్జ్ వద్ద హోటల్ నిర్వహిస్తున్న జక్రియా అనే వ్యక్తిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకుంటే, సదరు వ్యక్తి దేశంలో మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న జమాతే ఇస్లామీ సంస్థకు జాతీయ అధ్యక్షుడని పోలీసులు వెల్లడించినట్లు తప్పుడు వార్తను ఈనాడు ప్రచురించింది. అంతేకాదు, శ్రీలంకలో జరుగుతున్న ఈ సంస్థ అంతర్జాతీయ సమావేశాలకు విజయవాడకు చెందిన ఇద్దరు బంధువులతో కలిసి ఆయన వెళ్లే క్రమంలో అదుపులోకి తీసుకున్నారని, ఆయన వద్ద నుంచి మత మార్పిడులకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్నట్లు వార్తను రాసింది. అయితే వచ్చిన వార్త ఫేక్ న్యూసా, అసలైనదా అని నిర్ధారించుకోకుండా ఏకంగా జేఏహెచ్ చీఫ్ను అరెస్టు చేశారన్న వార్తను వ్యాప్తి చేసి లక్షలాది మంది జమాత్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసింది. అసలు ఈ వార్తకు జమాతే ఇస్లామీకి ఎలాంటి సంబంధం లేకున్నా వార్త వండి వార్చడం ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని గొప్పగా చెప్పుకునే ఈనాడు దినపత్రికకు ఏమాత్రం శోభించదు. కాగా పోలీసుల అదుపులో జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు అనే వార్త పూర్తిగా అసత్యమైందని, తప్పుడు ఆరోపణలతో కూడినదని, హేతుబద్ధత లేనిదని జమాతే ఇస్లామీ ఈనాడు చీఫ్ ఎడిటర్కు ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు వార్తను తీవ్రంగా ఖండిస్తూ తదుపరి ప్రచురణలో వార్తను సరిదిద్ది ఈ తప్పుడు సమాచారంతో కలిగిన నష్టానికి బహిరంగ క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఇటువంటి తప్పుడు వార్తలు పునరావృతం కాకుండా హామీ ఇవ్వాలని, లేని ఎడల పరువు నష్టం, మీడియా నైతిక చట్టాల ప్రకారం చట్టపరమైన చర్య తీసుకోవడం తప్పదని తెలిపింది. మొత్తంగా నకిలీ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారాన్ని పసిగట్టే నైపుణ్యాలపై జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. ధృవీకరణ లేని వార్తలు సంస్థలను, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో వార్తలను ప్రజా బాహుళ్యంలో వ్యాప్తి చేసే ముందే 1-2 సార్లు సరిచూసుకోవాలని జమాతే ఇస్లామీ సూచించింది. అవసరమైతే సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ కోరాలని తెలిపింది. మీడియా సంస్థలు ఎల్లప్పుడూ న్యాయంగా, సమతుల్యతతో పనిచేయాలని, అప్పుడే వారికి సరైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.